Hi students, next DLD Nindi, next concept minterm and max term in Boolean algebra. So what is minterm and what is max term with example తో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో minterm is nothing but a product of term or end operation that containing all variables. సో ఇక్కడ మన ఎండ్ ఆపరేటింగ్లో మనం ప్రీవియస్ క్లాస్లో లాజికల్ గేట్స్ చూసేటప్పుడు ఎండ్ ఆపరేషన్లో మనకి ఏంటి ఏ డాట్ బి సి డాట్ డి సో లైక్ దట్. సో ప్రోడక్ట్ని వేరియబుల్స్ ప్రొడక్ట్ చేసే దాన్ని మనం మిన్ టర్మ్స్ అని కాల్ చేస్తాం. మ్యాక్స్ టర్మ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ టర్మ్ ఆర్ ఆపరేషన్స్ దట్ కంటైన్ ఆల్ వేరియబుల్స్. సో సమ్ ఆపరేషన్ మనం ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే అలాంటి టర్మ్స్ మనల్ని ఆ వేరియబుల్స్ని మ్యాక్స్ టర్మ్స్ అని కాల్ చేద్దాం. సో ఇక్కడ మనకి హియర్ వీ హ్యావ్ టు టేకెన్ టూ వేరియబుల్స్ దట్ ఈస్ ఏ అండ్ బి. ఓకే, సో ఇప్పుడు 2 power of 2 4 variables, 2 variables and 4 values 0 0 0 1 1 0 1 1. okay, like that. సో ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్కి ఇన్పుట్స్కి మిన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, so this is min term and this is max term. okay, so ఇక్కడ మనకి వాట్ ఈజ్ min term? ప్రొడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటే 0 ప్రొడక్ట్ 0తో 0 మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది 0 వస్తుంది. బట్ ఇక్కడ min term వచ్చేసరికి 0 నథింగ్ బట్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ బార్ అని చదువుతాం, రీడ్ చేస్తాం. 1 మీన్స్ ఏ ఆర్ బి. ఓకే, సో ఇక్కడ మనం 0 0 ఏ కాంప్లిమెంట్ డాట్ బి కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ అండ్ 1 మీన్స్ బి. నెక్స్ట్ 1 మీన్స్ ఏ, 0 మీన్స్ బి కాంప్లిమెంట్ డాట్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ 1 1 ఉన్నాయి, సో బోత్ ఆర్ ఏ డాట్ బి, సేమ్ వేరియబుల్ ఉంటుంది 1 ఉండేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి మిన్ టర్మ్ని ఎలా మనం ఇండికేట్ చేస్తాం అంటే స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సఫిక్స్లో 0 అంటే సో ఇక్కడ మనం తీసుకున్న దీని యొక్క వాల్యూ అనేది ఇన్పుట్ వాల్యూ 0, సో దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, 8421 కోడ్, దీని వాల్యూ 3. ఓకే, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇక్కడ ఎం మీన్స్ మిన్ టర్మ్, స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము m0. సో దీని యొక్క ఏ కాంప్లిమెంట్ డాట్ బిని m1, నెక్స్ట్ ఏ డాట్ బి బార్ని m2. ఓకే, నెక్స్ట్ ఏ డాట్ బిని m3తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది మిన్ టర్మ్. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్ చూస్తాం. ఇన్ మ్యాక్స్ టర్మ్లో మనకి దీనికి క్వైట్ ఆపోజిట్. సో 1 ప్లేస్లో మనకి ఏ కాంప్లిమెంట్ చేస్తాం. ఓకే, 0 అయితే ఏ అని రైట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో 0 0 0 నథింగ్ బట్ ఏ బి, ఏ ప్లస్ బి మ్యాక్స్ టర్మ్. ఇది ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ 0 మీన్స్ ఏ, 1 మీన్స్ బి బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 మీన్స్ ఏ బార్ ప్లస్ 0 మీన్స్ బి. నెక్స్ట్ ఇక్కడ 1 మీన్స్ ఏ బార్ ప్లస్ 1 మీన్స్ బి బార్. ఓకే, సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మ్యాక్స్ టర్మ్ వచ్చేసరికి క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, m0, m1, m2, m3. ఓకే, దిస్ ఈజ్ ద మిన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్. విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. మిన్ టర్మ్కి మిన్ టర్మ్ ఎగ్జాంపుల్ సో మిన్ టర్మ్నే మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇది ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏ డాట్ బి. ఓకే, సో ఇక్కడ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మిన్ టర్మ్ని ఏ బార్ డాట్ బి, ఏ బార్ డాట్ బి అంటే m1,
ప్లస్ ఏ డాట్ బి అంటే M3. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎంని కామన్ తీస్తే 1,3తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ సిగ్మా ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ అంటాం, అంటే సమ్. ఓకే, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ అనేది ప్రొడక్ట్తో ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ని మనం సమ్ చేస్తాం, దట్ ఈజ్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్స్ టర్మ్కి సో మ్యాక్స్ టర్మ్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అని కాల్ చేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు సో ఏ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి. ఓకే, సో ఇలా తీసుకునేటప్పుడు ఇది మ్యాక్స్ టర్మ్ కదా, సో క్యాపిటల్ ఎంతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్లస్ బి బార్ వాల్యూ ఎంత M1. ఓకే, డాట్ ఏ బార్ ప్లస్ బి M2. సపోజ్ ఇక్కడ మనం బార్ ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ M3. ఓకే, డిపెండ్ ఆన్ ది ఈక్వేషన్ బట్టి మనం మ్యాక్స్ టర్మ్ అనేది రైట్ చేస్తాం. సో ఇక్కడ మనం 5తో రిప్రజెంట్ చేస్తాం మ్యాక్స్ టర్మ్ని. 5 మీన్స్ ప్రోడక్ట్, M కామన్ తీస్తే 1,3 దీని యొక్క సొల్యూషన్. ఓకే, సో ఈ విధంగా మనం మిన్ టర్మ్స్ని మ్యాక్స్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ది మిన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలోని K-మ్యాప్ 2 వేరియబుల్స్ అండ్ 4 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ కంప్లీట్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.